మంగళగిరి టీడీపీ ఆఫీసులో దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ విశాఖ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మండలాలు, గ్రామాలు, ఆ కొన్న భూములు ప్రక్రియ అంతా కూడా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా ఆగమేఘాల మీద పూర్తి చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి, సంబంధిత పోలీస్ యంత్రాంగానికి, ఇవాళ పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన అసైన్మెంట్ ల్యాండుల్ని మీరు అడ్డగోలుగా జీవో 596 తీసుకొచ్చి ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ఎవరైతే అమాయకులకి ఇప్పించి ఎకరం 5 లక్షలు 10 లక్షలకి వాళ్ళ చేతుల్లో పెట్టి అమాయకుల చేతుల్లో అడ్డగోలుగా ఎకరం 1 కోటి 2 కోట్ల రూపాయలు చేసే విలువైన భూములన్నీ కూడా అతి తక్కువ రేట్లకి కొట్టేసే కార్యక్రమాన్ని కూడా సిఎస్ జవహర్ రెడ్డి బంధువులు, ముఖ్యమంత్రి బంధువులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులంతా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికే జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని అక్కడ మొత్తం మీడియా అంతా కూడా కోడేకొస్తూ ఉంది. అక్కడ ప్రతిపక్షాలన్నీ కోడేకొస్తూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా సిఎస్ జవహర్ రెడ్డి వీటి మీద స్పందన లేదు, వీటి మీద వివరణ లేదు. ఎందుకంటే ఇవాళ ఏదైతే 22A ఉన్న ఈ భూములన్నీ కూడా ఏదైతే ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లని అడ్డగోలుగా ఏదైతే మార్చేసి మీరు ఏదైతే జీవో 596 అడ్డం పెట్టుకొని ఈ అడ్డగోలు కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు. సెక్షన్ 35/2023 చట్టాన్ని అడ్డం పెట్టుకొని కూడా విశాఖపట్నం, విజయనగరం చుట్టుపక్కల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ఏదైతే పేదవర్గాలకు సంబంధించిన అసైన్ భూములన్నీ కూడా కొట్టేయటానికి అడ్డగోలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించడానికే మీరు విశాఖపట్నం వెళ్ళారని అక్కడ ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీని మీద కూడా సిఎస్ జవహర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మేము సిఇఓకి గత 10 రోజులుగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల హింస, ఎన్నికల తర్వాత జరిగిన హింస, ఏదైతే ఈవీఎం పగలగొట్టిన సంఘటనలో చాలా స్పష్టంగా కింద స్థాయి చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేశారు. ఎవరైతే పీఓ ఉన్నాడో, ఏపీఓ ఉన్నాడో, పీఓ, పోలింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు కేసు డైరీలో ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టాడని, వాళ్ళ నాయకులంతా బూతుల్లోకి వచ్చారని, తెలుగుదేశం ఏజెంట్ శేషగిరి మీద బెదిరించారని, బయట తల పగలగొట్టారని, ఎమ్మెల్యే సమక్షంలోనే ఇవన్నీ జరిగాయని చాలా క్లియర్గా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ నడిచాయి. ఎందుకు సెక్టార్ అధికారి రిపోర్టుని మీరు పరిగణలో తీసుకోలేదు? ఎందుకు సెక్టార్ అధికారి మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు మొబైల్ స్క్వాడ్ మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు అక్కడ రిటర్నింగ్ ఆఫీసరు జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? డిఈఓ, కలెక్టర్ ఎందుకు వెంటనే దీన్ని తెలియజేయలేదు? ఇవన్నీ కూడా మొత్తం వెబ్కాస్టింగ్లో సిఇఓ కార్యాలయంలో ఎవరైతే అధికారులు వీటిని పర్యవేక్షించారో వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు? అట్లాగే డిఈఓ, కలెక్టర్ కార్యాలయంలో ఇవన్నీ వెబ్కాస్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు చూశారు. దీన్ని ఎందుకు బయట పెట్టలేదు? ఆ రోజే బయటపెట్టి శేషగిరి మీద జరిగిన దాడిని 307 కేసు పెట్టుంటే ఇమ్మీడియట్గా ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉండేవాడు. ఎన్నికల తర్వాత హింస మాచర్లో జరిగి ఉండేది కాదు. ఇంతమంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు. ఇంతమంది తలకాయలు పగిలేవి కాదు. ఇంతమంది ఆడబిడ్డలు ఇవాళ ఊళ్ళో వదిలిపెట్టి బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇవాళ చిన్న కింద స్థాయి పీఓని, ఏపీఓని బలి చేయటమే కాకుండా పై స్థాయిలో ఎక్కడి నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ దుర్మార్గాలు జరిగినాయి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీయే నియామకం చేశాడు ఇవన్నీ. ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనంజయ రెడ్డి పర్యవేక్షణలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ పోస్టింగ్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, బందోబస్తు అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎవరైతే డిఈఓలు కావచ్చు, ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ లిస్టులన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. ఈ ఈవీఎంని పగలగొట్టినప్పుడు పీఓ, ఏపీఓ అవన్నీ డైరీలో రాయకపోవటం, ఈ వైసీపీ నాయకులు బెదిరియటం కానీ, పై అధికారులు బెదిరియటం కానీ ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి.
అట్లాగే ఇది సమస్యాత్మక నియోజకవర్గంగా అన్ని బూతుల్లో కూడా వెబ్ కాస్టింగ్ ఉంది. చాలా బూతుల్లో మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద, అధికారుల మీద తిట్లు, బూతులు పురాణాలు, తిట్లు, బయటికి తోసేయటాలు, గుద్దుకోటాలు ఇవన్నీ చేశారు. మేము రీపోలింగ్ కూడా అడిగాం. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా మేము రీపోలింగ్ అడగలేదని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు. ఇన్ని దుర్మార్గాలు జరిగితే ఏ బాధ్యత గల అధికారి ఇది బయట పెట్టినప్పటికి కూడా లోకేష్ బాబు ఈ వాస్తవాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే ఏదైతే వాళ్ళ మరి బయటికి వాస్తవాల్ని మరి లోకేష్ బాబు బయట పెట్టాడో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించి చర్యలు తీసుకుంటే బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మరి ఈ అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ మరి అక్కడైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా, బుద్ధి లేకుండా మేము వాస్తవాలను బయటపెడితే మా మీద చర్యలు తీసుకోవాలని మీరు కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారంటే, మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత పిరికితనంతో, ఎంత బాధ్యత లేకుండా, మరి ఇంత అరాచకాలని బట్టబయలు చేస్తే బాధ్యత గల అధికారులు చేయలేని పని లోకేష్ బాబు బయట పెడితే ఇవాళ ఏడవలేక ఓరవలేక మీరు బురద జల్లే కార్యక్రమాలని చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు కూడా ఇవాళ ఇంకా ఎన్నికల హింస సిట్ వచ్చి ఇంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద, నాయకుల మీద ఎక్కువ కేసులు బుక్ అయ్యి ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారని కూడా వస్తూ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా కట్టడి చేయాలి, అమాయకులను బలి చేయకూడదని కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకోవాలి. మేము ఒకటే ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేసేది ఏంటంటే, అక్కడ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది. ఈ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు. కాబట్టి ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి. ఏదైతే ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని, ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది. మరి మన పార్టీ నుంచి కూడా అక్కడ కనకమేడల రవీంద్ర గారు కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి దాని మీద స్పందించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం.